ఓకే, థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయత ఆవికురియాన వాల్కై, ఆత్మీయత. చాలామంది అక్కడక్కడక్కడ అంటారు, కొద్దిగా ఆత్మీయులుగా ఉండండి, ఆత్మీయంగా నడుచుకోండి, ఆత్మీయులుగా మాట్లాడండి, ఆత్మీయులుగా జీవించండి అని నాకు తెలిసి ఇద్దరు నోట్లలో వస్తుంది ఆ మాట. ఒకటి చర్చి ఫాస్టర్, సెకండ్ బాగా ఆత్మీయతలో నిండిన విశ్వాసి. వీరు మాత్రమే ఈ రెండు విషయాలను వాడుతూ ఉంటారు అక్కడక్కడ. నేను చెప్పింది కరెక్టేనా? హలో, మిమ్మల్ని అడుగుతున్నా, నేను చెప్పింది కరెక్టేనా? ఇంకేదన్నా ఉందా దాంట్లో? ఇంకెవరన్నా వాడుతారా అలాంటి విషయాన్ని? ఎవరన్నా వాడుతారా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. నాకు రిప్లై ఇవ్వండి కొద్దిగా అప్పుడప్పుడు. నేను ఎప్పుడు ఫస్ట్ మెసేజ్కి ముందు కొద్దిగా జనరల్ మాట్లాడతాను, ఎందుకంటే మెసేజ్ని మీరు అర్థం చేసుకునే దానికి, మెసేజ్ మీకు అర్థమయ్యే దానికోసందా ఫస్ట్ జనరల్ యూజ్ చేస్తాను. నేను ఒక 2 పదాలన్నా యూజ్ చేసి వాళ్ళ తర్వాత నేను మెసేజ్లోకి వెళ్ళిపోతాను. చాలా చోట్లలో ఆత్మీయత ఆత్మీయత అంటారు. ఆత్మీయత ఉండాలండి, ఆత్మీయులుగా జీవించండి, ఆత్మీయులుగా మాట్లాడండి, ఆత్మీయులుగా ప్రవర్తించండి. అట్లని నాకు తెలిసి ఇద్దరే ఎక్కువ వాడతారు. ఒకటి చర్చి పాస్టర్, సెకండ్ బాగా దేవుళ్ళో బలపడిన విశ్వాసి. అవకతవకలు ఉండే విశ్వాసులు మాట్లాడరు, నాకు అది బాగా తెలుసు. బాగా ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని ఉచ్చరిస్తారు. కాబట్టి ఈరోజు ఆత్మీయతలో ఉంటున్న ఆశీర్వాదాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఆత్మీయతలో ఉంటున్న దేవుని ఆశీర్వాదాలు మనం ఎట్లా పొందుకోవాలి, ఎట్లా మన జీవితంలోకి ఆ ఆత్మీయతలోకి ఆ దీవెనలు మనం తెచ్చుకోవాలి అన్న దాని గురించి నేను మీకు సున్నగా కొన్ని విషయాలను నేను మీకు చెప్తాను. కొద్దిగా ఎక్కువ డౌన్ చేస్తే బాగుంటుంది. ఎవరన్నా పోయి అక్కడ అటువైపు నుంచి మూడేది సార్. ఓకే, డన్. దేవుని బిడ్డలారా, కొద్దిగా కొద్దిగా ఒక్క పాయింట్ ప్రైజ్, ఇంకొద్దిగా పెట్టు ప్రైజ్. డన్. గమనించండి, మన జీవితంలో చర్చికి పోతున్నాం, బైబిల్ పట్టుకున్నాం, బాప్టిస్టుని తీసుకున్నాం, ప్రభు బళ్ళ తీస్తున్నాం అంటేనే ప్రతి వాళ్ళు ఆత్మీయులుగా మారిపోవాలి. ఈ నా దగ్గర లేదంటే జనరల్గా లోకంలో మీరు ఉండొచ్చు, తప్పేం కాదు. నేను బాప్టిస్టుని తీయలేదు, చర్చికి పోలేదు, నేను బైబిల్ చదివి బైబిల్ పట్టుకోలేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళేది లేదు అన్నోళ్ళు ఈ లోక ప్రకారంగా ఎట్టన్నా బతికేయచ్చు. ఎవరైతే బాప్టిస్టుని తీసుకున్నామో, చర్చికి పోతున్నామో, బైబిల్ చదువుతున్నామో, దేవుని ఒక సన్నిధిలో మనకి వెంబడించే ఆ మార్గం మనకుందో, ప్రతి ఒక్కరూ ఆత్మీయులుగా మార్చబడాలి, ప్రతి ఒక్కరూ ఆత్మీయులుగా మారాలి, ఉండాలి. అదిదా క్రమం, అదిదా బైబిల్ చెప్తుంది. అంతే, చట్టం, లా, అంతే. లా అంటే తెలుసు కదా, చట్టం అంతే. అట్టదా ఉండాలి, అట్లని బైబిల్ చెప్తుంది. దీనికి మించింది మరొకటి లెక్క రాయల బైబిల్లో. కాబట్టి చర్చికి పోతున్న ప్రతి బిడ్డ, బైబిల్ పట్టుకుంటున్న ప్రతి బిడ్డ ఆత్మీయులుగా జీవించాలి. వాళ్ళు ఆత్మీయులుగా జీవించేటప్పుడు వాళ్ళకి పలు రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ బైబిల్లోనే రాయపడి ఉంది.
అప్పుడు ఆత్మీయతని ఎట్ట కాపాడుకోవాలో అన్నది ఒక చిన్న ఓరల్ ఫస్ట్ మనం చూసేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓకే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యం కాల నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 11 నుండి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, ఒకటి పాయింట్ నెంబర్ వన్, నువ్వు ఎప్పుడైతే చర్చికి పోవటం మొదలు పెడతావో, దేవుని నమ్ముకుంటావో, దేవుని సన్నిధికి వెళ్ళటము, బైబిల్ చదవటము, ఆత్మీయంగా ఉండటం ప్రారంభిస్తావో, నీకు మొదటి వచ్చే పెద్ద తల మీదకి వచ్చేది ఏం తెలుసా? హింస. నీకు వచ్చేది ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు. హింసని నువ్వు జయించుకోవాలి, హింసని నువ్వు గెలవాలి. నీ ఇంట్లో వాళ్ళు నీకు హింస పెడతారు, నీ బంధువులు నీకు హింస పెడతారు, నీకు తెలిసిన వాళ్ళు హింస పెడతారు, నీ ఉద్యోగంలో హింస పెడతారు. ఆ హింస పెట్టేటప్పుడు ఆ హింసని నువ్వేం చేయాలా? జయించాలా. ఆ జయించే కార్యము నీ దగ్గర ఉండాలి. అప్పుడు దాన్ని నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోగలుగుతావు, లేకపోతే పోయేస్తుంది ఆత్మీయత. నువ్వు హింసను కానీ జయించినవంటే గెలుస్తావు. ఇప్పుడు మమ్మల్ని కూడా సండేలో మేము ఉద్యోగం చేసుకున్నప్పుడు సండేలో రమ్మంటారు మమ్మల్ని. మేము ఆత్మీయులు అయిపోయినాము, మాకు బాగా తెలుసు సండే మేము వచ్చి పనికి పోకూడదని మాకు బాగా తెలుసు. అప్పుడు ఇంకా వచ్చి కొద్దిగా వాక్యం తెలుసు, అంతకు కూడా తెలియదు మాకు, ఏదో 4-5 ముక్కలు తెలుసు అంతే. ఇప్పుడైతే 66 పుస్తకాలు ఫుల్గా నోటెడ్, ఫుల్గా బుర్ర లేకుంది. అప్పుడైతే ఏదో అక్కడెక్కడక్కడ చిన్న వాక్యాలు అంతే. మేము అప్పుడే వచ్చి ఆత్మీయులుగా మారిన తర్వాత సండేలో చర్చికి వచ్చి మమ్మల్ని వాళ్ళు చర్చికి పోవాలంటే అసలు ఒప్పుకోరు, హింస పెడతారు. నువ్వు రాకపోతే ఉద్యోగంలో తీసేస్తాను, శాలరీ కట్ చేస్తాను, ఇక వేరే పని నువ్వు వెతుక్కోవాలి, అట్లని మమ్మల్ని బెదిరిస్తారు, హింసిస్తారు. ఎన్నో రోజులు సండే పోయి ఏడుస్తా పని చేసిన రోజులు ఉన్నాయి, పని చేస్తారు ఏడిసిన రోజులు ఉన్నాయి. అంత మా దేవుడు అన్ని తలకిందలుగా మార్చేశాడు మా జీవితాలని. నేనే కాదు, నా ఫ్రెండ్స్ చాలామంది తలకిందలుగా మార్చేశాడు మా లైఫ్నే. ఒక వేరే కోణంలోకి తిప్పుకొని వచ్చేసాడు గాడ్. ఎందుకంటే మా ఆత్మీయతని ప్రభు చూశాడు. இவன் ரெண்டு பேட்டாக்கு ஆசைப்படுறவன் இல்ல, இவன் சமூகத்துல காத்து நிருந்து எனக்காக ஜெபிக்கிறதுக்காக இவன் வாஞ்சியா இருக்கிறான். இவன் 2 பேட்டா சம்பாதிக்கிறதுக்காக இல்ல, இவன் ஆவிக்குரியான மனுஷன் அப்படின்னு சொல்லிட்டு கடவுள் எங்க லைஃபே மாத்தி விட்டாரு. హింస వస్తాయి. మేము పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద GM ఏం చేశాడంటే, ఒక ఫిల్టర్ విల్స్ సిగరెట్ ప్యాకెట్ తీసుకురా అని. ఇప్పుడు నేను ఆత్మీయనండి, ఎట్ట తేవాలా మీరు చెప్పాలా? GM చెప్తున్నాడు, చేయకపోతే ఏమవుతుంది? లీజన్ హింస. మనం ఆత్మీయులుగా జీవించేటప్పుడు మనకి హింసలు వస్తాయి. పేపర్లో మడత పెట్టుకుని వచ్చిన సిగరెట్ ప్యాకెట్ని ఆయన నన్ను చూశాడు, 2సారి పని చెప్పాడు, పేపర్లో మడత పెట్టుకొని వచ్చిన. అంగటోడు అంటాడు, నువ్వేంద్రా పేపర్లో మడత పెట్టమంటావు అని. నువ్వు పెట్టి సార్ అన్న. ఆ సిగరెట్ని పట్టుకునే దానికి కూడా నాకు నా వల్ల గాల. ఈ పనికి మళ్ళీ పనులు నేను చేయను, పేపర్లో మడత పెట్టు అప్పుడుదా తీసుకుంటాను అంట అంగటోడి దగ్గర. దాన్ని నేరుగా తీసుకెళ్ళి GM టేబుల్ మీద పెడతాను. ఆయన చూశాడు, 2 సార్లు వీడి పేపర్లో మడత పెట్టుకొని వచ్చాడు ఏంటి అని. ఆయన అనుకున్నాడు ఆఫీసులో ఎవరికి తెలియకుండా తెచ్చాడేమో అని అనుకునిండు ఆయన. నేనేం చెప్పినా తెలుసా? ఒకసారి అడిగాడు, నేను సిగరెట్ తెమ్మంటే పేపర్లో మడత పెట్టుకుని వస్తావు ఏంట్రా అన్నాడు. பாவமானது என் கையில் தொடக்கூடாது சார், நான் கர்த்தர் நம்பியிருக்கிறேன், நான் ரட்சிக்கப்பட்டிருக்கிறேன், ஞானஸ்தானம் எடுத்திருக்கிறேன், திருவிருந்து எடுக்கிறேன். இந்த கையால் உன்னை பாவத்தில் தள்ளுறதுக்கு எனக்கு விருப்பம் இல்லை.
எனக்கு மேலே அதிகாரியாக நீங்கள் இருக்கிறதுனால தான் இந்த பேப்பரில் மடிச்சுன்னு வந்து நான் உங்களுக்கு கொடுக்குறேன், உங்கள் வார்த்தைக்கு நான் కీழ்పడుகிறேன்னு. ఇంక అంతే. ఆ రోజు నుంచి ఆ సిగరెట్ ప్యాకెట్ తెచ్చే పని నాకు ఇవ్వాల. హలో, ఆత్మీయతను కాపాడుకునే దానికి మనకి హింసలు వస్తాయి, దాన్ని మనం జయించాలి. ఇంకా ఉండయి, చాలా ఉండయి, చెప్తే టైం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వద్దు, ఇంకోసారి అప్పుడప్పుడు కొద్ది చెప్తాను. మనము దేవుని నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారంట. యేసై నమ్ముకున్న తర్వాత హింసలు ఎక్కువగా వస్తాయి మనకి. నేను ఎప్పుడైనా విశ్వాసులకి చెప్పే మాట ఏం తెలుసా? బ్యాప్టిస్ట్ని తీసుకోగానే ఆశీర్వాదాలు రావు, హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటిని జయించుకొని నిలబడిన వాడు స్థిరపడతాడు, ఓడిపోయిన వాడు కింద పడిపోతాడు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఎవరికి చెప్పాలన్నా, బ్యాప్టిస్ట్ని తీసుకున్న తర్వాత నీకు ఆశీర్వాదాలు వస్తాయి, పైనుంచి అన్ని దూకతాయి, అన్నీ వస్తాయి అని చెప్పను నేను. బ్యాప్టిస్ట్ని తీసుకున్న తర్వాత నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. అందులో నువ్వు గట్టిగా నిలబడినవా, దేవుడు నిన్ను దీవిస్తాడు. నిలబడలేదా, ఓడిపోతావు. అట్లా నేను చెప్తా ఎప్పటికైనా, ఎవరికైనా. ఎందుకంటే బైబిల్లో నా అర్థం ఉంది, రాయబడి ఉంది. నేనేం చేయాలా? నేను మరుగు చేసి మాలి చేస్తే కానుకదా ఇస్తారు వాళ్ళు. నేను అసలు సత్యాన్ని చెప్పిందంటే జాగ్రత్త పడతారు కదా, అసలు విషయాన్ని చెప్పానంటే చాలా కేర్ఫుల్గా ఉంటారు కదండి. కాబట్టి మొదటగా బ్యాప్టిస్టం ఆత్మీయులుగా ఉండేటప్పుడు మనకి హింసలు వస్తాయి. సెకండ్, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకుదురు. రెండేది, అభాండంగా మన మీద పలి, మన మీద నిందలు, మన మీద అబద్ధాలు, అబద్ధంగా మన మీద మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, మన మీద నీచనంగా మాట్లాడతారు, మనల్ని చాలా చాలా నోరు కోర్చకుండా మాట్లాడతారు. చెడ్డ మాటలన్నీ వస్తాయి. ఎప్పుడు? మనం ఆత్మీయులుగా జీవించేటప్పుడు, మన ఆత్మీయులుగా ఉండేటప్పుడు మన జీవితంలోకి ఇలాంటి చాలామంది అబద్ధం మన మీద మోపుతారు, అబద్ధాలు చెప్తారు. ఎక్కువగా అబద్ధాలు చెప్పేది చాలామందికి అలవాటు అయింది. అందువల్ల అబద్ధాలు చెప్తూనే ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక హైదరాబాద్లో నుండి ఒక పాస్టర్స్ మీటింగ్కి ఒక ఆయన వచ్చాడు. రెండు రోజులు సెమినరీ పెట్టాం పాస్టర్స్కి. ఆయన వచ్చి క్లాసు మంచిగా నడిపాడు. రెండేది, చాలా కఠినమైన పాస్టర్ ఆయన. ఎంతమంది వచ్చారో వాళ్ళకి మట్టుకే భోజనానికి డబ్బులు ఇస్తాడు, ఎంతమంది వచ్చారో వాళ్ళకి మాత్రమే ఛార్జీలకు డబ్బులు ఇస్తాడు. నేను చెప్పేది ఒక 10 years బ్యాక్. అలాంటి వ్యక్తి. ఇప్పుడు నేనున్నాను, వాలంటీర్లు కొందరు పని చేస్తారు ఇక్కడ, వాళ్ళకి డబ్బులు ఇవ్వడు, భోజనానికి కూడా ఇవ్వడు. ఇది ఎవరు చేయాలా? మిమ్మల్ని అడగాలి. ఇవన్నీ ఒక 10 మంది పని చేస్తుంటారు అనుకోండి ఇక్కడ, ఆ 10 మందికి భోజనానికి డబ్బులు ఇవ్వడు ఆయన, ఆ 10 మందికి ఛార్జీకి డబ్బులు ఇవ్వడు. ఇక్కడ ఉన్న హెడ్కి మాత్రమే ఇస్తాడు. 2 రోజులు కష్టపడి ప్రయాసపడి మా చెన్నై దైవజనులు సత్యాలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలని నానా తిప్పలబడి సిబి రోడ్లో సెయింట్ పాల్ అపోస్తలిక్ చర్చ్లో పెట్టాను మీటింగ్ని. ఆయన 2వ రోజు ఏం చేశాడంటే ఒక పని చేశాడు. పాస్టర్ పాల్ డెనల్ దగ్గర ల్యాప్టాప్లో నుంచి తీసి ఇచ్చాను అనిండు. బాగా మాట గమనియాల. పాస్టర్ పాల్ డెనల్ దగ్గర ల్యాప్టాప్లో నుంచి తీసి ఇచ్చినాను అనిండు. మీకు ఏదైనా అర్థమైందండి? మీకు ఏదైనా మీకు అర్థమైంది నాకు చెప్పండి, త్వరగా చెప్పండి. నేను ఇంకా వాక్యంలోనే ఉన్నాను, ఎక్కడికి పోలా. పాస్టర్ పాల్ డెనల్కి ల్యాప్టాప్ నుంచి తీసి ఇచ్చినాను అనిండు. మీకేం అర్థమైంది ఇప్పుడు చెప్పాలా? వై ఏంటండి మీరు ఎట్టున్నారు? మీకు నేను చెప్పిన పదంలో ఏం అర్థమైంది? బాగా ఇంకొకసారేనండి.
పాస్టర్ పాల్ డేనియల్ గారికి ల్యాప్టాప్ల నుంచి తీసి ఇచ్చినాను. మీకేం అర్థమైంది? ఓయ్ చెప్పండి. నేనేం అనలేండి, నా భయపడుతుంటారు మీరు, నేను ఏదైనా అంటానని. చెప్పండి. మరి ఏం చెప్పరా మీరు? మీకేం అర్థమైందండి? నేను చెప్పే పదం అర్థం గల మీకు ఇంకొకసారి చెప్పానా? ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినాను? 3 సార్లు చెప్పినా, 4వసారి చెప్తాను. పాస్టర్ పాల్ డేనియల్ గారికి ల్యాప్టాప్ల నుంచి తీసి ఇచ్చినాను. బాగా గమనించాలా, ఒకరు డబ్బులు. పాస్టర్ పాల్ డేనియల్ గారికి ల్యాప్టాప్ల నుంచి తీసి ఇచ్చినాను. రెండేది ఇంకేమన్నా చెప్పండి. అర్థమైందా ఎవరికన్నా? ఇదే వీళ్ళు చెప్పలేకపోతున్నారు. మళ్ళీ అది చెప్తే ఇంకేట చెప్తారు వీళ్ళు. అది ఓకే. ఇప్పుడు మీకు డబ్బులు అన్నది మీరు ఒకరు మిస్అండర్స్టాండింగ్ ఇక్కడ చేసుకున్నారు. కరెక్ట్గా నా పదం వినలేదు మీరు. పాస్టర్ పాల్ డేనియల్ గారికి ల్యాప్టాప్ల నుంచి తీసి ఇచ్చినాను. ల్యాప్టాప్ల నుంచి అది మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడికి వచ్చేసింది. ఓకే, సెకండ్ పాయింట్, ల్యాప్టాప్ తీసి ఇచ్చాడు. ఓకే, ల్యాప్టాప్ల నుంచి తీసిచ్చాను. ల్యాప్టాప్ల నుంచి ఏమేమి బయటికి తీయచ్చు? దాంట్లో ఉన్న డేటా, ఫొటోస్, వీడియోస్, ప్రింటర్స్. ఇదిదా ఆయన చెప్పాడు. మీకు అందరికీ నోట్స్ వచ్చి ల్యాప్టాప్ల నుంచి నేను పాస్టర్ పాల్ డేనియల్ గారికి తీసి ఇచ్చినానని వచ్చిన పబ్లిక్ అంతా నిప్పు పెట్టి తగలబెట్టేశారు. పాస్టర్ పాల్ డేనియల్ గారికి ల్యాప్టాప్ తీసి ఇచ్చిందంట అని. ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతుండే ఇంటికి పోయి, అయ్యా HP తీసి ఇచ్చాడా, డెల్ తీసి ఇచ్చాడా, సోనీ తీసి ఇచ్చాడా? అట్లని ఏం తీసి ఇచ్చాడు? ఆ మనిషి బోవే పెట్టలేదు, అన్నం పెట్టలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను వెళ్ళి ఒక డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళకి వాలంటీర్స్కి నేను పెట్టిన అన్నమా ఆ 2 రోజులు. ఆ మనిషి ఆయన చెప్పాడు అందరి ముందా, మేమందరం ల్యాప్టాప్ ఇచ్చిందని అనుకున్నాం. అది సంగతి. అంటే బైబిల్ రాయబడి ఉందా, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుదురు. అబద్ధంగా చెప్తారు ఏవైనా, అన్నీ నమ్మేయకూడదు. చాలామంది అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే మిస్అండర్స్టాండింగ్లోనే లైఫ్ని తోలే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి నేను ప్రతి రూపాయి నీతిగా సంపాదించాను. పరుగెత్తకుండా, సేవ చేయకుండా ఎప్పుడు నేను ఓసిలో తినిందే లేదు. ఎవరి కష్టాజీతాన్ని నేను తీసుకొని సుఖంగా ఉన్న జీవితం లేదు నా దగ్గర. నేను అప్పుడప్పుడు అంటా, ఎవరన్నా మీరు ఉన్నారా చెప్పటానికి అంటా. నేనేమంటాను, ఎవరన్నా ఉన్నారా చెప్పటానికి అంటా నేను. అది నా లోపల ఉంటున్న వైరాగ్యం, అది నాలో ఉంటున్న విశ్వాసం, పట్టుదల, నా నిరీక్షణ. ద లీజన్ బాగా గమనించండి. దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయులుగా ఉండేటప్పుడు మన మీద అబద్ధాలు చెప్తా ఉంటారు చాలామంది. అట్ల తర్వాత చెడ్డ మాటలు పలికెదురు. అయినా మీరేం చేయాలా? మీరెవరంట? ధన్యులు. అట్లని వాక్యంలో రాయపడి ఉంది. భాగ్యవాన్கள். ఒక ఆత్మీయతను నువ్వు కాపాడుకోవాలంటే ఈ హింసలన్నీ నీకు వచ్చేటప్పుడు నిన్ను హింసిస్తారు, అబద్ధంగా మాట్లాడతారు, నీ మీద చెడ్డ మాటలల్లి పలుకుతారు. ఇవన్నీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ హింసకు వచ్చి అయ్యో వీళ్ళు ఇట్ట అంటున్నారే అనేసి నువ్వు కృంగిపోకూడదు, పడిపోకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు. నీ ఆత్మీయతని జాగ్రత్తగా నువ్వేం చేసుకోవాలి? కాపాడుకుంటా రావాలి.
ఇప్పుడు అర్థమైందా? ఆత్మీయత అంటే ఏందన్నది అర్థమైందా మీకు? హింసలన్నీ కూడా నువ్వు సహించుకొని జీవించేద్దా ఆత్మీయత. నువ్వు హింసకి పడిపోయినవనుకో, నువ్వు ఓడిపోయినవని అర్థం. ఓడిపోయే దాని గురించి బైబిల్లో చాలా ఉండే, నేను చెప్పేదానికి. ఓడిపోయినవంటే ఇంకా లైఫ్లో వచ్చి దేవుని రాజ్యం కూడా వెళ్ళలేవు, నువ్వు దేవుని దగ్గరికి కూడా పోనవదు. జయించే వాళ్ళందా యేసయ్య సింహాసనం పక్కన కూర్చొని పెట్టుకుంటానని చెప్పిండు. పిరికోల్ని, ఓడిపోయిన వాళ్ళని, దద్దెమ్మల్ని, ఏంటంటే ప్రతి దానికి అలిగే వాళ్ళని, కోప్పడే వాళ్ళని, లైఫ్ గురించి వెక్స్ అయిన వాళ్ళని యేసయ్య పరలోకానికి తీసుకొని పోతానని చెప్పాల. ఎక్కడ ఆయన చెప్పాడు, ఎవడు జయిస్తాడో వాడికి నిత్య రాజ్యం ఉంది, ఎవరు జయిస్తారో జీవ కిరీటం ఉంది, ఎవడు జీవిస్తాడో నా తండ్రి సింహాసనం మీద వాడిని నేను కూర్చొని పెడతాను అంటాడు ఆయన. అప్పుడు నీ ఆత్మీయత ఎదుగుదలలో నీకు వచ్చే ప్రతి కష్టాన్ని నువ్వు ఎదుర్కొనేటప్పుడు నువ్వు నిజమైన ఆత్మీయుడివి, ఆత్మీయురాలివి. లీజన్. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలా? సహించుకుంటా ఆత్మీయతని భద్రం చేసుకుంటా ఉండాలి. ఆత్మీయం అనేది చిన్న విషయం కాదండి, అది ఒక పెద్ద విషయం. ఆత్మీయత అనేది పెద్ద విషయం. మనలాగా వచ్చి ఆత్మీయులుగా మనం ఉండటం అనేది వచ్చి అది పెద్ద భాగ్యం మనకి. ఈ యొక్క లైఫ్లో, ఈ యొక్క జనరేషన్లో, ఈ యొక్క కాలాల్లో మనకి దేవుడు మనకి ఇచ్చిన పెద్ద వరప్రసాదం అది. చెప్పాలంటే ఆత్మీయత అనేది, ఆత్మీయులుగా జీవించినది అనేది గొప్ప భాగ్యం. అది అందరికీ దొరకదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది దొరుకుతుంది. మీకు అర్థమవుతుందండి? నేను నా లోపల నుంచి చెప్తున్నా ఇవన్నీ. ఓకే, కాబట్టి అంత మీరు ఆత్మీయులుగా జీవించేది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అదృష్టం. నేను చెప్పాలంటే మిగతా వాళ్ళందరినీ లోకంలో మీరు చూడండి, రోజు ఒకడొకడు తన్నుకుంటాడు, పెద్దగా అరుచుకుంటారు, లేనిపోయిన అలవాట్లు ఉంటాయి, లేనిపోయిన శాస్త్రాలు ఉంటాయి, లేనిపోయిన అన్నీ మిక్స్ అయిపోయి లైఫ్లో వాళ్ళు చెత్తగా బతుకుతూ ఉంటారు. ఆత్మీయులు చూడండి, ఒక క్రమముగా, ఒక పద్ధతిగా, ఒక మంచిగా, ఒక నీతిగా ఆత్మీయులు బతుకుతూ ఉంటారు. లోకస్తులు అటు బతకరు, వాళ్ళలో డిఫరెంట్ ఉంది. అందువల్ల దేవుడు అన్నాడు, మిమ్మల్ని లోకము నుంచి నేను ఏం చేశాను? వేరు చేశాను. మీరు ఆత్మీయులుగా ఉండటానికి నేను లోకము నుంచి వేరు చేసి మిమ్మల్ని నేను తీసుకొచ్చాను అంటాడు. இந்த உலகத்திலிருந்து நாங்கள் உன்னை பிரித்தெடுத்தேன், உன்னை தேர்ந்தெடுத்தேன். அப்படிப்பட்ட குப்பையான வாழ்க்கை வாழாம ஒரு நீதியான பரிசுத்தமான வாழ்க்கை, ஒரு ஆவிக்குரியான வாழ்க்கை வாழ்றதுக்காக தான் நான் உன்னை உலகத்திலிருந்து தேர்ந்தெடுத்தேன். அவர் தேர்ந்தெடுத்தார் நம்மளை. அப்போ நம்ம எல்லா విషయத்துல ఆత్మీయులు అంటే చాలా ఉన్నతమైన వాళ్ళని నేను చెప్తాను. అయితే దీంట్లో ఆత్మీయుల్లాగా నటియకూడదు. ఏంటంటే ఆత్మీయుల్లాగా నటియకూడదు. బైబిల్లోనే ఉంది. అవి కూడా వచ్చి బైబిల్లోనే ఉండే. అవి నేను చెప్పను, ఇప్పుడు చెప్తే ఇంకా చాలా సమయం వెళ్ళిపోతుంది. ఆత్మీయుల్లాగా నటియకూడదు. బైబిల్లో చాలా మంది నటించారు ఆ మారుగా. వాళ్ళందరూ లైఫ్ వేస్ట్ అయిపోయింది. నటించిన వాళ్ళ లైఫ్ అంతా ఏమైందంటే వేస్ట్ అయిపోయింది. ఎవరెవరు నటించారు? గెహజీ పెద్ద భక్తుల్లాగా నటించాడు. గెహజీ నటించాడు. ఆకాన్ భలే నటించాడు. బిలాం, బైబిల్లో బిలాం భలే నటించాడు. ఇస్కరేతు యూదా యేసయ్యతోనే ఉండి పెద్ద ఆత్మీయులాగా చేసి ఆయనకి ముద్దు పెట్టి 30 వెండి నాణ్యాలు తీసుకొని ఆయన్ని సిలువుకి అప్పగించాడు. ఆత్మీయులాగా 3.5 సంవత్సరం నటించాడు. బైబిల్లో ఉంటున్న శాస్త్రులు, సదుకయ్యలు, ఎదేనీయులు, పెరేజీయులు, 4 కేటగిరీలు ఉన్నారు. వీళ్ళు రోజు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు గల్లీళ్ళు. ఆత్మీయుల్లాగా ఏ ఒక మంచి లేదు వాళ్ళ దగ్గర.
యేసయ్యని సిలువ వేయటానికి సగం కారుకుళ్ళు ఎవరంటే వాళ్ళే, పనికి మాలినోళ్ళు. యేసయ్య మీద ఎక్కువ నిందలు మోపింది ఎవరంటే వాళ్ళే. శాస్త్రులు సదుకైళ్ళు ఎక్కువ నిందలు మోపారు. 7 రోజు ఏ పని చేయకూడదు అట్లనే ఆయన మీద నింద మోపారు. ఆయన అద్భుతం చేస్తే చేయకూడదంట, ఒకటి కళ్ళు తెరిస్తే తెరవకూడదంట, ఒకరిని బాగు చేస్తే స్వస్థపరిస్తే చేయకూడదంట. ఎట్ట చేస్తావు నువ్వు? అవన్నీ చేయకూడదు. నువ్వు చేసిన వాడికి మాకు ఇమేజ్ తగ్గుతుంది. పొరాపను పట్టిన వాళ్ళు, కడుపు మంటోళ్ళు, అర్థం చెప్పాలి వాళ్ళని, కడుపు మంటోళ్ళు. ఇది ఎత్తుకొని పోయి రాజు దగ్గర చెప్పారు. మా చట్టానికి విరోధంగా, రాజ్యానికి విరోధంగా, మా ధర్మశాస్త్రం ప్రకారం, మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ బోధకుడైన యేసయ్య పల రకాలుగా బోధిస్తున్నాడు. అప్పటికి యేసయ్య వాళ్ళకి బుర్రకు తగిలేదట్టి కొన్ని మాటలు తిట్టాడు. అప్పటికి వాళ్ళకి బుర్రకు అర్థం కాదు, కడుపు మంటోళ్ళకి. ఏం చెప్పాడు తెలుసా? మీ ఇంట్లో ఉండే ఏదన్నా గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ గుంట్లో పడితే విశ్రాంతి దినమున పైకి ఎత్తవారా అని అడిగాడు. బుద్ధి తక్కువైన వాళ్ళారా, మీది ఏదన్నా గుంట్లో పడితే పైకి ఎత్తర్రా? మీరా ఎత్తుతాం. అప్పుడు దాన్ని ఎత్తేటప్పుడు నేను చెడిపోయిన వాడిని బాగు చేస్తే తప్పేంట్రా అని అడిగాడు. ఇట్లా అడగతా ఉంటే వాళ్ళకి కడుపు మంట ఎక్కువైపోయింది, కడుపు మంట ఎక్కువైపోయింది వాళ్ళకి. అందువల్ల యేసయ్యని ఎక్కడ పట్టిద్దాం, ఎవరిని పడదాం, ఎట్ట చేద్దాం, ఆయన ఎలాగన్నా చంపేస్తుందా, మన ఇమేజ్ని మనం కాపాడుకుంటాం. అప్పుడు ప్రజలందరూ మనల్ని గౌరవిస్తారు. మనం ఆ ఇంటికి పోయి ముగ్గు పెడదాం, ఆ ఇంటికి పోయి దీపులు వెలిగిద్దాం, లేనిపోయిన చెప్పి వాళ్ళ దగ్గర అన్ని లాక్కుందాం. ఏమి బుర్రండి వాళ్ళది. సెమల్ టాలెంట్ పీపుల్స్. ఏదో ఒకటి చేద్దాం. వాళ్ళ శాస్త్రులు సదుకైలు చేసే పని అదిదా. అందువల్ల యేసయ్య వేషధారులారా అంటాడు. వేషధారులారా, శాస్త్రులైన వేషధారులారా అంటాడు. ఎందుకంటే బైబిల్ పట్టుకొని వేషం వేయకూడదు. நம்ம உலகத்தாரமாக நடித்தோம், அது பொய்யான வாழ்க்கை. நிஜத்துக்குள்ள வந்துட்டோம். அப்போ உண்மையா வாழ்றது நம்ம கத்துக்கணும். அதுதான் ஆவியான வாழ்க்கை, ஆவிக்குரியான வாழ்க்கை. அதை நம்ம கத்துக்கணும். யார் கத்துக்கிறாங்க அதுதான் செய்யணும். அதுதான் கர்த்தருக்கு விருப்பமானது, ரொம்ப பிடிச்சது அவருக்கு. அப்படிப்பட்ட ஆசீர்வாதத்தை நம்ம எப்பவுமே பெற்றுக்கொண்டு இருக்கிற பிள்ளைகளாக நம்ம இருக்கணும். ஹல்லேலூயா, ஹல்லேலூயா. ஓகே, ஒரு கதை சொல்றேன், நல்லா கேளுங்க. ஒரு பெரிய சபைக்கு போற ஒரு பிலீவர்ஸ், பெரிய சபைக்கு போற பிலீவர்ஸ், சென்னை சிட்டிலன்னா அந்த சர்ச்சு தான் ரொம்ப பெருசு. அப்படி அவங்க கூட பீத்திக்குவாங்க. ஆனா ஒரு நாள் பர்த்டே சொல்லிட்டு என்னை கூப்பிட்டாங்க அந்த வீட்டில் இருக்கிறவங்க. நாங்கள் வீட்டில் போனதுலேருந்து என்ன பாஸ்டம்மா பார்த்து என்ன மாதிரி ஆவிக்குரியான வார்த்தைகள் பேசுகிறாங்க தெரியுமா? நாங்கள் காலையில் எழும்புவோம், சர்ச்சுக்கு போவோம், வேதாங்க வாசிப்போம், அதை செய்வோம், இது செய்வோம், அந்த மீட்டிங் கலந்துக்குவோம், இந்த மீட்டிங் கலந்துக்குவோம், அதை செய்வோம், இது செய்வோம் சொல்லிட்டு ஒரு ஷெடியூல் எல்லாம் சொல்லினே வாங்க. நாங்கள் நினச்சோம், ஐயோ எவ்வளோ பெரிய சபை, அவங்க பாஸ்டர் எவ்வளோ பெரிய ஆள், அவங்க பாஸ்டம்மா எவ்வளோ பெரிய ஆள், என்ன அருமையாக சொல்கிறாரு, எவ்வளோ ஆவிக்குரியான வாழ்க்கையில் வளர்ந்துருக்குறாங்க அப்படி சொல்லிட்டு. அப்புறம் அந்த பையன் ஒரு வாலிபர் பையன், அந்த சர்ச்சுக்கு போகிற பையன், அவங்க ஃபேமிலி எல்லாமே பெரிய சர்ச்சுக்கு போகிறாங்க. என்னை ஜெபிக்க சொன்னாங்க. நான் 2 வார்த்தை ஜெபம் பண்ணேன். அப்புறம் அவன் ஜெபிச்சான். எப்படி ஜெபிச்சான் தெரியுமா? வானத்திலேருந்து அப்படியே கிளியிற மாதிரி ஜெபிச்சான். நான் பயந்துட்டேன். நான் என்ன பண்ணேன்? பயந்துட்டேன். என்னடா இப்படி ஜெபிக்கிறாருன்னு சொல்லிட்டு நான் நினைச்சேன் எவ்வளவு ஆவிக்குரியான. எல்லாம் முடிஞ்சிச்சா, கேக்கெல்லாம் கட் பண்ணோம், எல்லாரும் ஒருத்தர் ஊட்டிக்கினாங்க, எல்லாம் சாப்பிட்டோம். சாப்பிட்ட உடனே வீட்டில் ஹோம் தியேட்டரை ஆன் பண்ணான். சினிமா பாடல் கூத்தாடுறாங்க. என்ன ఆడుறாங்க? హలో, ఆశ్చర్యంగా చూస్తున్నా నేను. ఒరే కిండల్ గేలి,
இது ஆவிக்குரியான வாழ்க்கையா? இதுவா சபையில கத்து கொடுத்தாங்க? இவ்வளவு நேரம் அவன் சபை பத்தி இவ்வளவு பேசினானே, இதுவா அவனுக்கு சொல்லி கொடுத்தாங்க? కూతాడుறான். నాకు బాగా తెలుసు పాస్టమ్మకి నాకు సిరాకు వస్తుంది. ఒకసారి పాస్టమ్మకి నాకు పెద్ద గొడవ రోడ్లో, సెమ్మ గొడవ. అప్పుడే ఇద్దరం విడిపోయి ఉంటాం. అంత గొడవ మా ఇద్దరికి. ఎందుకంటే ఆమె ఒక సెల్ మీటింగ్లో ఒక ఆమె ఆత్మీయురాలు, మేము ఆత్మీయురాలు. ఆమె వాళ్ళ కూతురికమ్మ పెళ్ళే, కొడుకుకు పెళ్ళి మనల్ని ఫ్యామిలీగా రమ్మన్నారు అని. నేను కూడా ఆత్మీయురాలు కుటుంబాలు కదా, పోతే మంచిది, సేవకులు మనల్ని గౌరవించి పిలిచారని అన్ని గిఫ్ట్ అన్ని రెడీ చేసుకొని పోతే అక్కడ డాన్సులు ఆడుతుండ్రు సినిమా పాటలకి. ఇక కాసేపు కూడా ఉన్నవాళ్ళ నా వాళ్ళ లోపల. ఇక నేరుగా బయటకు వచ్చి నాకు అన్నం కూడా వద్దురా పోదామన్నా నేను. ఆమంటది, ఆమె నాకు తెలిసిన ఆమె ఇట తనకి వెళ్ళిపోతే అట్ట వద్దు. నువ్వు ఆత్మీయురాలని చెప్పకూడదు ఆమెను గురించి. నువ్వేం చెప్పు ఉండాలా? లోకస్తురాలని చెప్పు ఉండాలా. అప్పుడు నేను మనసులో ధైర్యం చేసుకొని వచ్చేసి ఉంటాను. నువ్వు చెప్పింది ఒకటే ఆమె గురించి నా దగ్గర టెస్ట్ మనీ. నేను దగ్గరికి లైవ్గా పోయి చూసేటప్పుడు అందులో ఒక్కటి కూడా లేదు అక్కడ. అట్లని ఇద్దరికి వాదం. పెరంబూర్ రైల్వే స్టేషన్ నుంచి మింట్ వరకు వాదం ఇద్దరికి. నేను చెప్పిన మర్యాదకు దిగు అన్నా, బైక్ దిగు అన్నా. ఒకే వాదం. ఆమె నేను ఇద్దరం ఒకటొకరు జగడం వేసుకుంటా ఉంటాం బైక్లోనే. ఆత్మీయులంటే దాన్ని డిఫరెంట్ తెలియాలి. ఈరోజు నేను మా సొంతలకు దూరం అవటానికి కారణం ఏం తెలుసా? వాళ్ళు చేసే ప్రతి కల్చర్ని అడుగుతున్నాను. అందువల్ల నన్ను కడగబెట్టారు. ఎట్ట పెట్టారు? హలో, మా బంధువులు నన్ను దూరంగా పెట్టడానికి కారణాలు ఏం తెలుసా? నేను వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయాన్ని అడుగుతున్నాను. అందువల్ల దూరంగా పెట్టారు. ఇప్పుడు నేను కొద్దిగా అర్థం చేసుకొని, అర్థం అంటే అంత కలిసిపోయేదానికి కాదు, ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉండకూడదు ఇది నేర్చుకుంటే మనకు సాల్లే అట్లా అనుకున్నా. ఎక్కడ ఉండాలా, ఏ సందర్భం ఉండాలా, ఏ అవసరానికి ఉండాలా, ఎప్పుడు ఉండాలా, అది ఉంటే మనకు చాలు. అన్నిట్లో కాదు అట్లనే అనుకున్నా నేను. ద రీజన్, మన ఆత్మీయతను మనం కాపాడుకునే దానికి ఎన్నో విధానాలు ఉండేవి. అవన్నీ జాగ్రత్తగా మనం ఏం చేయాలా? కాపాడుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఒక పాట పాడుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేను ఒక 20 నిమిషాలు చెప్తానులే, ఎక్కువ చెప్పనులే, ఒక 20 నిమిషాలు చెప్తాను. మీరు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాను. కరుణా సాగర యేసయ్యా,
కనుపాపగా నన్ను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కనుపాపగా నన్ను కాచితివి. మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూసి. మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూసి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గమును చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గమును చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కనుపాపగా నన్ను కాచితివి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించెను. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అట్లనే ఉంది. ఎవరు ఆత్మీయులో, ఎవరు దేవుని ఆత్మచేత నిండిన వారో వారికి ఆశీర్వాదాలు లభిస్తాయి. వాక్యంలో అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటను అంటున్నాడు. ఆయన చక్కగా ఆ మాటని వివరించు వాళ్ళతో కూడా ఈ విషయాన్ని చక్కగా పంచుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అని ఉంది. ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని వచ్చి ఎవరే వచ్చి కనిపెట్టడం కష్టం. ఒక డిఫరెంట్ అది. మనం సంపాదించుకొని ఇల్లు కట్టుకోవచ్చు, బంగారు తీసుకోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ సేవ్ చేయొచ్చు, కావలసిన వస్తువులు సంపాదించచ్చు. దేనివల్ల? కష్టార్జితం వలన, చెమట్లు కారటం వలన, పరుగులు తీయటం వలన, కొన్ని ఇయర్స్ మనం కష్టపడి పని చేయటం వలన. అయితే దీనికి మించినదిగా దేవుని ఒక ఆశీర్వాదం, ఆత్మ ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఒక డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని ఎవరు కూడా కొలత పెట్టలేరు, ఎవరు కూడా అంచనా వేయలేరు. అంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషి లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం 24 గంటల సేపు పోకులాడుతున్నారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నేను పొందుకోవాలి, ఆత్మ సంబంధమైన దీవెన నా కుటుంబం మీదకి రావాలని ఎవరు ఆశించేది లేదు. అలాంటి ఆశీర్వాదాలు నా కుటుంబంలో ఉండాలి అని ఎవరు ఇష్టపడేది లేదు. చాలామంది కొన్ని విషయాలు తెలియదు పాపం.
దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఆయన మీకు అనుగ్రహించును. అంటే దేవుడు మనకి ఆత్మీయులుగా ఉంటున్న మనకి తన ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ ఆశీర్వాదాల చేత మనల్ని నింపాలని ఆయన ప్రభు మన దగ్గర ఇష్టపడుతున్నాడు. ఆత్మీయమైన ఆశీర్వాదాలు నేను చెప్తాను కొన్ని. ఓకే, ఆదికాండం 12వ అధ్యాయము 1-2. ఆదికాండం 12వ అధ్యాయము 1-2. ఆదియాగం 12వ అధికారం 1వ వచనం 2వ వచనం. యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. చప్పలు కొట్టండి. విషయం చెప్తాను. అబ్రహాము తన ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏం తీసుకెళ్ళాల, ఒట్టి చేతులతో బయలుదేరాడు. తాను వెళ్ళే ఇంట్లో నుంచి కదిలేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పే దేశానికి కానానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా నిన్ను మారుస్తా, గొప్ప జాతిగా మారుస్తా, నేను గొప్ప చేస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు చాలామంది ఏం తీసుకొని పోకుండా జీవించలేరు. ఏదైనా తీసుకొని పోవాలా. నా పనికి లక్షలు కడితే కదా నాకు గవర్నమెంట్ పని వచ్చేది. నేను లంచం ఇస్తే కదా నా పని అయ్యేది. నేను ఇది చేస్తే కదా పని అయ్యేది. అట్లనే లోకవృత్తిగా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ ఉండయి. అయితే అబ్రహాము తన తండ్రి అయిన తెరాహు దగ్గర నుండి బయలుదేరేటప్పుడు ఒట్టి చేతులతో బయలుదేరాడు. ఏం తీసుకోలే, కట్టుకున్న బట్టలు తప్ప. దేవుడు చెప్పిన పనులకి ప్రారంభించాడు. దేవుడు చెప్పే దేశానికి ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. అబ్రహాముని మీరు లోతు దగ్గర చూశారనుకోండి, వారి పనుళ్ళు ఆస్తులు విస్తారం అవటం వలన వాళ్ళు ఉండటానికి భూమి సరిపోలేదని బైబిల్లో రాయపడి ఉంది. చప్పలు కొట్టండి. అది దేవుడిచ్చే ఆత్మీయమైన ఆశీర్వాదాలు. దేవుడిచ్చే ఆత్మీయమైన ఆశీర్వాదాలు అవి. ఏమీ లేకుండా నువ్వు చేస్తున్నావు తెలుసా, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు చూడు, అది ఆత్మీయమైన ఆశీర్వాదం. ఏమి లేని సందర్భాల్లో చేస్తున్నావు తెలుసా, ఏమి లేనప్పుడు నువ్వు దేవుని కోసం పరుగులు తీస్తున్నావు తెలుసా, అప్పుడు దేవుడు నీకు ఇస్తున్నాడు తెలుసా, అదిదా గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప దీవెన. లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి గొడవ వచ్చింది. அவங்க மேப்பர்களுக்கு இவங்க மேப்பர்களுக்கு சண்டை வந்துச்சு. நான் வைக்கணும் முதல் தண்ணி, நான் வைக்கணும் சொல்லிட்டு 2 பேர் சண்டை போட்டுக்கினாங்க. அப்போ ஆபிரகாம் வந்தாரு. நம்ம இருக்கிறதுக்கு இடம் நிறைய இருக்கு, நம்ம ஆக்களும் ஆஸ்தியும் பெருகிடுச்சு, நம்ம என்ன பண்ணலாம், డివైడ్ అయిట్ పోయిడலாம் அப்படின்னாரு. అప్పుడు చూడండి, ఒట్టి చేతులతో వచ్చిన అబ్రహాముని దేవుడు గొప్ప ఐశ్వర్యవంతుడిగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆత్మీయమైన ఆశీర్వాదం. ద సెకండ్ యోబు గురించి మీకు అందరికి తెలుసు కదా. 1వ అధ్యాయము యోబు 1వ అధికారం 1-3 వచనం వரை. మూడవ వచనத்தில் படிங்க. 3. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జత ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. మళ్ళా చప్పలు కొట్టండి.
ఏబులాగా ఆ ఊర్లో ఇంకా మరొక డబ్బుగల్లోడు లేడంట, ఆస్తిపరుడు లేడంట, గొప్పోడు లేడంట. రాజే సిగ్గిపోయి ఉంటాడు. రాజు, ఒరే నా దగ్గర ఉండే రాజు పరిపాలన జరుగుతుంటుంది కదా అక్కడ. అప్పుడు ఏబు గారు ఫీల్ చేసి ఉంటాడు, నాకంటే ఏబు ధర గొప్పోడుగా ఉన్నాడు, ఏబు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నాకంటే గొప్ప ఆస్తి, నాకంటే గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం ఎవరిచ్చిందరంటే దేవుడిచ్చింది. ఇదంతా ఒకరోజు పోయింది ఆయనకి. అందరు కడుపులు కొట్టుకున్నారు. పోయిందా? ఇన్ని రోజులు ఎగిరిండు అయ్యా ఈయన, భలే ఎగిరిండు. అట్టని అందరు కడుపు కొట్టుకొనిండ్రు, నోరు కొట్టుకొనిండ్రు. అయితే దేవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని మళ్ళీ రెండంతులుగా, లాస్ట్ అధ్యాయం చదివినట్టే మీరు, రెండుగా ఇచ్చేసాడు, డబుల్ అయిపోయింది. అప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా గొప్ప ఆస్తిపరుడై ఏబు మారిండు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇది ఆత్మ ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన దీవెన. ఇది మీకు ఎట్ట చెప్పాలంటే, మీకు ఇంకొక క్లూ ఇస్తాను. ఈసాకు ఏం చేస్తాడంటే, ఈసాకు విதை విதைத்தான், அவன் 100 మడంగాగా పలన్ పెట్టాను. బాగా గమనించండి, అందరూ వినాల. ఇప్పుడు నా పొలం ఉంది ఇక్కడ, నా పక్కన కుమారమ్మ పొలం ఉంది, దాని పక్కన వచ్చి పాస్టమ్మ పొలం ఉంది అటువైపు. ఒకే భూమి మీద నేను విత్తనాలు చల్లిన, ఊరి వేసిన, కుమారమ్మ వేసింది, పాస్టమ్మ వేసింది అక్కడ. ఇప్పుడు నేను ఊరి వేసిన తర్వాత ఊరి కోతకు వచ్చేసినాయి, అన్ని కొయ్యిపోతున్నాను. నేను కోసేటప్పుడు వీళ్ళందరికీ 50 బస్తాలు వచ్చినాయి. వీళ్ళు వేసిన దానికి వీళ్ళిద్దరికి ఏమొచ్చింది? 50 వచ్చినాయి. 50 బస్తాలు వచ్చినాయి ఓడ్లు. నేనేసిన దాంట్లో 100 బస్తాలు వచ్చినాయి. కుమారమ్మ అంటది, ఇదే భూమి, ఇదే నీళ్లు మనం పెట్టినాము, వీడికి మాత్రం ఎందుకురా ఇన్ని వచ్చినాయి? 100 బస్తాలు ఎట్టొస్తాయి? నేను యూరియా కొట్టినాను, మందు చల్లినాను, నేను ఎరువేసినాను, నేను అతనిలాగానే అన్నీ చేశాను, అన్ని కష్టపడాను. అతను ఎంత పెట్టుబడి పెట్టాడు, అదే పెట్టుబడి డబ్బులు నేనే పెట్టాను. అయితే నా పొలంలో 50 బస్తాలు ఎట్టొచ్చినాయి, అతనికి మటుకు 100 ఎలాగొచ్చినాయి? ఇదిదా ఆత్మీయమైన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇట్లదా మన పితరులందరూ దీవించబడారు. ఎప్పుడే ఒక మేక ఫస్ట్ ఒక పిల్లనేస్తుంది. అయితే మన దేవుని ఆశీర్వాదంలో 4-5 వేస్తాయి ఫస్ట్ కానుపులోనే. ఎన్ని 4-5 వేస్తాయి. అప్పుడు వాళ్ళకి ఆస్తులు పెరగవా? అప్పుడు వాళ్ళ ఇట్లదా విస్తరించబడాయి, ఇట్లదా ఆశీర్వాదాలు వాళ్ళకి వచ్చాయి. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇది ఆత్మ సంబంధమైన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. ఈ ఆశీర్వాదాన్ని ఆత్మీయులుగా ఉంటున్న మనకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంటే ఏంది? వృద్ధి పొందుకుంటా ఉంటాం, డెవలప్మెంట్ అవుతూ ఉంటాం, మెట్టికి ఆశీర్వదింపబడిపోతూ ఉంటాం, మెట్టిగా దేవునిలో మనం బలపడిపోతూ ఉంటాం. దేవుడు ఆశీర్వాదాలు మన మీదకి ఉంటనే ఉంటాయి. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. సెకండ్ 1 కొరింథియర్ 10வது அதிகாரம் 3வது வசனம். 1 கொரிந்தியர் 10வது அதிகாரம் 3வது வசனம். ఓకే, చాలు తెలుగులో ఒకటి చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. చాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. దేవుని బిడ్డలారా,
మనము ఆత్మీయులుగా ఉండేటప్పుడు, ఆత్మ సంబంధమైన బిడలుగా ఉండేటప్పుడు మనం ఒకే భోజనం తినేవాళ్ళుగా ఉండాలి. పరిశుద్ధాత్మ వాక్యము ఒకే భోజనం, దేవుని యొక్క వాక్యము మనకు భోజనం, జీవ ఆహారం. అది మనమందరం ఒకే భోజనం తినాలి, ఒకే రకమైన భోజనం తినాలి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా ఉండే పుస్తకాలన్నీ చదివి అద్దెనకూడదు. పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైన పుస్తకాలు ఉంటాయి కదా, అక్కడక్కడ ఉంటాయి, అక్కడక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు దాని సోషల్ మీడియాలో చాలామంది తిడుతున్నారే, క్రిస్టియన్లో ఇటుంది అని చెప్పి తిడుతూ అక్కడక్కడ సోషల్ మీడియాలో ఒకరొకరు గొడవలు వేసుకుంటా ఉండరు. ఆ మరిగా వేరే భోజనాన్ని మనం భుజియకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని మనమందరం కూడా ఒకటేగా తినటం నేర్చుకోవాలి. దేవుని ఒక వాక్యాన్ని, అది ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైన ఆహారం వాళ్ళు తిన్నారు, అట్లనే అక్కడ ఉంది. మీకు ఇశ్రాయేలీలు తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాలు దేవుడిచ్చిన మన్నాను మాత్రమే తిన్నారు, వాళ్ళు వేరే అన్నం తినలేదు. 40 సంవత్సరాలు యేసయ్య అరణ్యములో వాళ్ళకి ఇచ్చిన మన్నాని భుజించారు వాళ్ళు. అదే అలవాటు, అదే ఆత్మీయత మన దగ్గర ఉందా అన్నది మీరు ఆలోచన చేయాలి. మన ఇంట్లో చేసే ఒక ఫుడ్ని మనం తింటున్నామా, లేకపోతే బయటికి పోయి తెచ్చుకొని వాళ్ళు అది తిన్నైలే నేను ఇది తింటానని చెప్పి మన ఇష్టమైంది తింటుండమా? మిమ్మల్ని అడుగుతున్నా, అందరితో కలిసిమెలిసి ఒకే భోజనం చేస్తున్నామా, లేదా మన మట్టుగా తనీ మైండ్ సెట్లో తనీగా మనము ఉంటున్నామా? మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ వారందరూ ఆత్మ సంబంధమైన భోజనమును వాళ్ళు తిన్నారంట. ఆత్మ సంబంధమైన భోజనాన్ని వాళ్ళు ఏం చేశారు? వారందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, ఒకే ఆహారమును భుజించిరి. మన ఇంట్లో ఏదో చేశారండి, మనము దాన్ని అందరం కలిసి తినాలే కానీ, సర్టిఫికేషన్ మనసు మనకు రావాలే కానీ, ప్రత్యేకంగా బయటకు పోయి చికెన్ 65 తెచ్చుకునేది, బయటికి పోయి అది తెచ్చుకునేది, ఇది తెచ్చుకునేది అంతా చేస్తే ఇంట్లో కలవరాలు రావా? కలవరాలు వస్తాయా? రావా? వాళ్ళేమో బాగు తింటున్నారు, మనకేమో చెత్త పెట్టారు. మనోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఈ గొడవ విషయాల్లో. మనోళ్ళు ఉండే కొంపలో ఈ విషయాలు చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు కూడా నచ్చదండి, ఎవరన్నా అట్లా చేస్తే నాకు కూడా నచ్చదు అవన్నీ. దేవుని బిడ్డలారా, ఏసై గంజి పోసినా అందరం తాగదమంట, నేను బిర్యానీ పెట్టిన అందరం తిందామంట. నాకు ఒక స్పెషల్, నాకు ఒకటి ఇదని ఎప్పటికి నేను ఆలోచన చేయను. ఒకవేళ నా అనారోగ్యాన్ని బట్టి నేను ఏదన్నా స్వల్పమైన ఆహారం తీసుకోవచ్చేమో కానీ, అంతేగాని దానికని ఇంకొకరిని స్ట్రగుల్ చేసేదో, ఇంకొకరికి ఇబ్బంది పెట్టేదో నేను ఎప్పుడు కూడా చేయను. దేవుడు మనకేం పెట్టాడో మన ఇంట్లో అందరం కలిసి ఒకటే తినాలా, అదిదా ఆత్మ సంబంధమైనది. యేసు ప్రభు కూడా చూడండి, ఒక రొట్టెని విరిచి 12 మంది శిష్యులకు పంచిపెట్టాడు. ఒక్క రొట్టెలోనే ఒక్క రొట్టె అందరు తిన్నారు, ఒక్క పానీయమే అందరు తాగారా లేదా? వాళ్ళలో యూనిటీ ఉంది, ఐక్యత ఉంది. మన ఇంట్లో మనం ఉంటున్నాం, అట్లాంటి ఐక్యత, ఆత్మ సంబంధమైన ఐక్యత మనలో ఉంటుందా? అది మనం సంపాదించాలి. మన ఇంట్లో ఏం చేశారో, ఎంత కష్టపడి చేశారో దాన్ని మనం తినాలి. ఆ సర్టిఫికేషన్ మనసు రావాలి, అదిదా ఆత్మ సంబంధమైన ఆహారం. దేవుని వాక్యాన్ని ఒకసారి నువ్వు భుజిస్తున్నావంటే ఆత్మ సంబంధమైన ఇంట్లో కూడా ఆ సంబంధాన్ని నీకు ఉండాలి, ఆ బంధం ఉండాలి, ఆ అనుగ్రహము నీ లోపల ఉండాలి. ఇది సెకండ్ పాయింట్. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నువ్వేం చేయాలా? అందరితో కలిసిమెలిసి తినాలా. మూడేది దాని కిందనే ఉంది, చూడండి, కంటిన్యూ చేయండి. నాలుగో వాక్యం
4వ వాక్యం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఒకే నీరు తాగారంట, ఒకే నీరు తాగారు. నేను కూడా వచ్చండి దేవుని బిడ్డలారా, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏం నీళ్ళు ఇచ్చినా తాగుతాను. నేను ఎక్కడ కూడా నేను ఇది తాగనని చెప్పింది నిజం చెప్తున్నా దేవుని బిడ్డలారా. నా దగ్గర అలవాట్లేనే లేదు. ఎటో దేవుడు నన్ను ఆ విషయంలో నన్ను భద్రం కాపాడుతున్నాడు. ఏ ప్రాంతానికి పోయినా బాయి నీళ్ళు ఇచ్చినా, బోర్ నీళ్ళు ఇచ్చినా, క్యాన్ వాటర్ ఇచ్చినా, మెట్రో వాటర్ ఇచ్చినా అన్ని వాటర్స్ నేను తాగుతాను. ఎప్పుడు కూడా నాకు క్యాన్ వాటర్ లేదని అడిగిందే లేదండి. నేను నిజం చెప్తున్నా, అబద్ధం ఆడలా. మా సేవ విధంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తా, వినండి. నెల్లూరులో రొయ్యలపాలెం అని ఒక ఊరుంది, సముద్రం ఒడ్డున ఉంది. అంత ఇసుక నేల, రొయ్యలపాలెం. ఒక 17 సంవత్సరాల క్రితం సేవకి వెళ్ళాను అక్కడికి. ఈ మే నెలలో భయంకరమైన ఎండలు, చెట్లు లేవు ఎక్కువగా, ఒట్టి అదేదో సవటనే ఏమో అంటారు, ఏమో నేల అంటారు దాన్ని. ఏం నేల చెప్పండి, మీకు ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే. నేలకి ఎందుకు పనికి రాని నేల మీద అంటారు, ఏదో ఒక తెలుగు వర్డ్స్ ఉందండి. తెలుసమ్మా? సమాధానం అమ్మా నీకు ఏదన్నా తెలుసా? ఓకే, ఏదో అంటారు. వాళ్ళు నీళ్లు తెచ్చి, మేము సేవకు దిగ్గానే నీళ్లు తెచ్చి ఇచ్చారు, ఒట్టు ఉప్పు. వాళ్ళు అన్నారు మేము ఇదే తాగేదని. మా పిల్లలందరూ ఇటు చూశారు, అన్న ఇంకెక్కడ నీళ్ళు లేవన్నా, మంచి నీళ్ళ అట్టన్నా. తమ్ముడు ఎక్కడ మంచి నీళ్ళు లేవు. మన పిల్లలు ఏం చేశారు తెలుసా? చాలా గెట్టోళ్ళు. ఆటో మాట్లాడుకొని, షార్ ఆటో మాట్లాడుకొని జంక్షన్కి పోయి కవర్ నీళ్లు తెచ్చి పెట్టుకొని ఉంటారు బ్యాగులో. మొహం కడిగేదానికి అయ్యే, తాగేదానికి అయ్యే, వంట ఉండేదానికి అయ్యే. నేను ఎట్టు పోలా, మీరు ఎట్టన్నా బోండరా సాములరా, నేను ఈ అన్న దాగి ఇక్కడే ఉంటాను అన్న. నేను అయ్యే దాగి అక్కడే ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన నీళ్ళే తాగత అక్కడే ఉన్నాను 3 రోజులు, 3 days, 3 రోజులు ఉన్నాను. స్నానం చేసినా కూడా మళ్ళీ ఉప్పు అయిపోతుంది. ఎండల కాలమేరే, చెట్లు లేవు, నీడకు అవస్థపడి ఉన్నాను. పైన ఒక చిన్న గుడ్డ కట్టుకుంటాను, ముస్లిం వాళ్ళు కట్టినట్టుగా. అంటే ఆ సర్టిఫికేషన్స్ మనసు వచ్చి మనకు రావాలి. యేసయ్య కూడా ఒకే పాత్రలో ఉండే ద్రాక్ష రసాన్ని అందరికి ఇచ్చాడు. అందరూ వచ్చి ఒకే పాత్రలో ఉండే పానందాన్ని తాగారా? మనం కరోనా వచ్చిన తర్వాత మనం ఇచ్చే యేసు ప్రభు రక్తాన్ని వచ్చి మనము కప్పులు వేయటం మొదలుపెట్టాం. కరోనా రాకముందు వచ్చి ఒకే పాత్రతో యూజ్ చేస్తూ ఉన్నాం మనం. ఒక యూనిటీ ఉండాలి మన లోపల, యూనిటీ ఉండాలి. అట్లా ఆత్మ సంబంధమైన పానీయము మనం చేయాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇది ఒకటి. అందరితో మనం కలిసిపోవటం, అందరితో కూడా ఐకమత్యంగా ఉండటం, అందరితో కూడా మనం ఉండటందా ఒక పానీయం తాగేది మనం. అది క్రీస్తు బండల నుంచి వచ్చే పానీయం. అది ఆ బండ క్రీస్తై ఉన్నాడని రాయపడి ఉంది. మీరు ఆలోచన చేయండి, సూర్యుడు నీకొక్కడికే వెలుతురిస్తున్నాడా, అందరికి ఇస్తున్నాడా? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, ప్రశ్నకి జవాబు చెప్పాలి. డబ్బు గల్లోడికి ఆయండే, పేదోడికి ఆయండే. గాలి అందరికి పీల్చుకుంటున్నారా, లేదా డబ్బు గల్లోడికి తని గాలి ఉందా?
ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే గాలి. డబ్బు గొల్లోడికి అదే, పేదోడికి అదే. నేను డబ్బు గల్లోడికి తనీగా ఇస్తానంటద్దా? ఏరికై ఎప్పుడు ఉండదు. అప్పుడు సృష్టిలోనే ఒక ఐక్యత ఉండేటప్పుడు నీలో నాలో ఎందుకు లేదు అది? ఒక సూర్యుడు అందరికీ వెలుగుని ఇస్తున్నాడు, అట్లా మనం కూడా అందరికీ అనుకూలంగా ఆత్మ సంబంధమైన పానీయం మనం ఎందుకు చేయకూడదు? అందరితో కలిసి పోకూడదు. ఒక బండలో ఉండే నీళ్లు మనం తాగితే యూనిటీ, ఐక్యత 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 అనేది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. అది చాలా మంది అంటారు 5 ఏళ్ళు ఒకటే ఉంటాయి అయ్యా అంటారు. కరెక్ట్ అయిన మాట. 5 ఏళ్ళు కలవకపోతే ఏం చేయలేవు. నా పాయింట్ ఇది నా పంచింగ్. అర్థమవుతుందండి మీకు? 5 ఏళ్ళు ఒకటే కొంటాయ్యా, అందరూ ఒకటే కొంటారా అంటారు కొందరు. నేను అంటాను 5 ఏళ్ళు ఒకటే లేకపోతే ఏ పని చేయనవదు. కరెక్ట్ అండి నేను చెప్పింది. ఈ 5 ఏళ్ళు లేకపోతే పని చేసుకోలేవు. ఈ 5 ఏళ్ళు కరెక్ట్గా లేకపోతే అన్నం నోట్లోకి రాదు. ఈ 5 ఏళ్ళు లేకపోతే ఏ పని, ఏ వర్క్ నువ్వు చేయనవదు. మీకు తాజ్ మహల్ కట్టాడు కదా, ఆయన పేరేంటండి? షాజహాన్. తాజ్ మహల్ 10,000 మంది కట్టారు. ఈ 10,000 మందికి రాజు ఏం చేశారు తెలుసా? వరల్డ్లో ఇంకెక్కడ కూడా మీరు కట్టకూడదు. వరల్డ్లో, ప్రపంచంలో నాకంటే ఎవడన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా కూడా మీరు పోయి కట్టకూడదు. దానికి రాజు ఏం చేసింది తెలుసా? మీకందరికి నేను కుంటన్నం పెడతాను. అందరు బొట్టినీళ్ళు తెగనరికాడు. ఇది 10,000 మందికి జీతాలు ఇస్తాడు నెల నెలకి. అయినా అందరికీ ఇది కట్ చేసేసాడు. ఇప్పుడు కొల్లిరు బట్టన్ అవుతుందా? రాయి బట్టన్ అవుతుందా? మోడల్ చేయని అవుతుందా? డిజైనింగ్ చేయని అవుతుందా? చేయలేరు. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ చేయకూడదని చెప్పాడు ఆయన. అప్పుడు ఈ 5 ఏళ్ళు కరెక్ట్గా లేకపోతే ఏ పని మనం చేయలేం. ఈ 5 ఏళ్ళు ఈ బాడీలో ఇంక్లూడ్ అయి ఉండేవి. ఈ చేయి నాకొద్దు, ఈ చేయి
Bluetooth mode. ప్రైజ్. అప్పుడు ఇన్ని విషయాలు మనకి ఎట్ట తెలుస్తుంది? కట్టడం పనులు తెలుసు, ఈ మనకి షెడ్ విషయం తెలుసు, ఇన్ని విషయాలు నేర్చిపెట్టుకున్నాను. ఎలా సాధ్యమైంది? నిన్న మా పాపకి బ్యాగ్ కొన్నాం. నేను చెప్పినాను శరవణ స్టోర్కి వెళ్దాం అన్నారు. చాలా బ్యాగులు ఉంటాయి అన్నారు. శరవణ స్టోర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మనకిచ్చే ప్రతి మెటీరియల్స్లో వచ్చి డ్యామేజ్ పీసులు కూడా మిక్సింగ్ అవి ఉంటాయి. ప్రజలు ఏదో రూపాయి 2 రూపాయలు తక్కువగా ఉందని చెప్పి అందరూ ఆడనే దూకుతూ ఉంటారు. నేను చెప్పినాను అక్కడ డ్యామేజ్ ఉంటుంది, అది కనిపెట్టేది కష్టం, మనకు తెలియదు. ఎక్కడన్నా షేడ్ అయి ఉంటుంది, ఎక్కడైనా కుట్లు కూడా ఉంటాయి, ఎక్కడైనా ఒక చిన్న ఫాల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తూ ఉండేటప్పుడు మా దగ్గర మొఫత్లాల్ అనే గుడ్డ ఉంటుంది, వైట్ కలర్. శరవణ స్టోర్ ఆయన వచ్చాడు, అంటే వాళ్ళ ఆఫీసర్లు వచ్చారు, మా సైడ్ దగ్గర మాట్లాడారు. డ్యామేజ్ అన్నీ కలిసి ఒక రేటుకి అన్నారు. మా సైడ్ ఇచ్చేసాడు. మొత్తము లారీకి వేసుకొని తీసుకెళ్ళిపోయేశారు. అప్పుడు నాకు తెలుసు శరవణ స్టోర్లో ఈ మార్గా ఎందుకు ఎంత తక్కువగా అమ్ముతున్నారంటే అన్నీ వేరే వేరే చిన్న చిన్న ఫాల్ట్ ఉండేవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు అని. అట్లా మనకి ప్రతి విషయం మొన్న నేను వీబీఎస్కి వంట చేశాను. ఇక్కడ వంట నేనే ఉన్నాను. అక్కడ వంట వండి 2 రోజులు వంట చేశాను నేను. నాకు చేయి కూడా కాయి కాసి ఇక్కడ దెబ్బ తగిలింది. అంటే అలవాట్లేదు కదా, పెద్దది తిప్పి అలవాట్లేదు, చాలా రోజులు అయింది. అందువల్ల వంట చేశాను 2 days. ఇక్కడ ఎండకు నిలబడుకొని చేసిన. మీరైతే ఉస్సు అనుకుని ఉంటారు. నేను అవన్నీ సట్ట చేయను. ఎండకు నిలబడదాం, ఏసై గెచ్చే కల్వరిలో నిలబడిలా మన కోసమా? ఆయన కోసం ఒక 2 గంటల సేపు నిలబడితే ఏమే ఎండగా కరిగా పోతాం మనం, గ్లామర్ తగ్గుతుందా? ఇప్పుడు నేను నల్లగా అయితే ఏమవుతానా? నేను మీడియాలోనే ఉన్నాను, సోషల్ మీడియాలో రోజు చూసి ఇహి అనేదానికి. ఎండని బైబిల్
Bluetooth mode. ఆత్మ సంబంధమైన ఆ పాటలు మనకు కనపడతా ఉండాలి. ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన పాటలు నా ఇంట్లో ఉండాలి, వాక్యం నా ఇంట్లో ఉండాలి అని మీరు ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి దాన్ని ప్రయత్నం చేయండి. మీరు మన ఇంట్లో ఎవరన్నా రక్షణ పడలేదురా అనుకోయా, వాళ్ళు సినిమా పాటలు వేస్తారు. రక్షణ పడినోళ్ళు దేవుని పాటలు వేస్తారు, రక్షణ పడినోళ్ళు సినిమా పాటలు వేస్తారు. ఇందులోనే మనకు అర్థమైపోవాలా, దేవుని నమ్ముకున్న బిడ్డలేమో దేవుని పాటలు వేసుకోవాలని ఇష్టపడతారు, లేకపోతే సినిమా పాటలు వేయాలని అంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను కూడా చూడండి, చర్చ్ ఉంది కదా, ఇప్పుడు మన చర్చ్ ఉంది కదా, ఈ పిల్లలు ట్రాకుల్లో పాడతాను అంటారు. ఈ ట్రాకులు పాడేటప్పుడు ఆ బ్లూటూత్లో కనెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో సినిమా యాడ్ వస్తుంది. తెలుసా మీకు? ఆ సినిమా యాడ్ వచ్చి మీరు వేసే ట్రాక్లో స్పీకర్లోంచి వినపడుతుంది. బయట వాళ్ళు ఏమో అనుకుంటారు, ఏంద్ర చర్చల నుంచి సినిమా పాట వినపడుతుంది అని. అందువల్ల నేనేం చేసినా తెలుసా, ఈ పనికిమాల గోళ్ళ మనకు వద్దని చెప్పి ట్యాబ్లో అన్ని ట్రాక్లు ఎక్కించుకుని, ట్యాబ్లో రాదు, ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ సినిమా ఇది అవన్నీ ఏవి రావు, దాంట్లో ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని పాట పాడాలని నేను దీన్ని కొని దీంట్లో ట్రాక్లు ఎక్కించి పెట్టేసినాను. అప్పటి నుండి నేను మొబైల్ నుంచి వేసేది మానేసుకున్నాను, మొబైల్ నుంచి వాడేది మానేసుకున్నాను. ఎందుకంటే దేవుని సంధిలో కూడా అపవిత్రమైన పాటలు వినపడకూడదు అని. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆత్మ సంబంధమైన పాటలు కలిగిన వాళ్ళమై మనం పాడాలి. మనం ఎప్పుడు నోట్లో సినిమా పాటలు కాకుండా దేవుని పాటలు కూడా మనం ఏం చేయాలి, సినిమా పాటలన్నీ అవాయిడ్ చేసి దేవుని పాటలు మనం పాడే బిడలంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఓకే, ప్రభు 5 కార్యాలు చెప్పిన నేను. మొదటి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన పానీయం, ఆత్మ సంబంధమైన వరములు, ఆత్మ సంబంధమైన పాటలు. ఈ 5 కార్యాలు మన గుండెల్లో ఎప్పుడు విశ్వాసాలుగా ఉంటున్న మన లోపల ఉంటానే ఉండాలి. అందరం పైకి లేచి నిలబడుకుందాం. అందరం పైకి లేచి నిలబడుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. అందరు తలలోంచి ప్రార్థన చేయండి, దేవుని అడగండి, ప్రభువా ఈ 5 కార్యాలు మేము ఈరోజు విన్నాం, ఈ 5 కార్యాలు మా జీవితంలో మీరు జరిగించండి, ఈ 5 కార్యాలు మా జీవితంలో మీరు చేయండి ప్రభువా. రాత్రి పగుళ్ళు పరుగులు ఎత్తుతున్నాను, కానీ నేను సంపాదించే ఏ డబ్బు నాకు ఆశీర్వాదకరంగా లేదు. సంపాదించింది చిల్లి చంచులో వేసినట్టుగా ఉంది, సంపాదించింది అదే వెళ్ళిపోతుంది నాయన. కాబట్టి అలాంటిది నాకు వద్దు ప్రభువా. నీ ఆశీర్వాదం నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నీ దీవెన నాకు కావాలి. దయచేయ్యా, నీ ఆశీర్వాదం నా కుటుంబం మీద మీరు ఉంచండి. నువ్వు ఇచ్చే ఆశీర్వాదం ఆశ్చర్యమైంది, అద్భుతమైంది. మా పితరుడైన అబ్రహాంకి ఇచ్చావు, యోబుకి ఇచ్చావు. అలాంటి ఆశీర్వాదం మాకు మీరు దయచేయండి అయ్యా. ఆత్మ సంబంధమైన ఆహారం మీరు, వాక్యం మాకు దయచేయండి. మేమందరం మీ వాక్యాన్ని చదువుకోవాలి, మీ ఆహారాన్ని మేము భుజించాలి, మీ మాటలు మేము తినాలి. యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకోండి అని బైబిల్లో రాయబడి ఉంది. అట్లా నేను రుచి చూసే బిడలుగా, నీ వాక్యాన్ని రుచి చూసుకునే బిడలుగా మమ్మల్ని మీరు మార్చండి. వారందరూ ఒకే పానీయము తాగాను, అది జీవజలము నాయన. ఆ జీవజలాన్ని మేమందరం ఒకటేగా తాగాలి. మాలో వేరుపాట్లు ఉండకూడదు, మమ్మల్ని మేము తనిగా మేము చూసుకోకూడదు, తనిగా ఉండకూడదు నాయన. ఆ కృపను మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వరముల కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. మాకు అందరికి ఒక్కొక్క టాలెంట్ని ఇవ్వండి, మేమందరం ఒక్కొక్క విషయంలో వాడబడే వాళ్ళగా మమ్మల్ని మార్చండి. ఏదన్నా ఒక వరం మాకు దయచే ప్రభువా. ఒక వరం చేత మమ్మల్ని మీరు నింపండి. ఆత్మ సంబంధమైన పాటలు ఎల్లప్పుడూ నా గుండెల్లో మోగుతాలి, నా ఇంట్లో ఉండాలి. ఆత్మ సంబంధమైన కార్యాలు నా ఇంట్లో పెట్టు ప్రభువా. అలాంటి కృపను మీరు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం.
నేనే పాడతాను. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమనురాగము, క్షణమైనా విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవే నా ప్రేమనురాగము, క్షణమైనా విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము,